హలో తెలుగు టూ అను యూజర్ ఈ వీడియోలో తెలుగు టూ అను సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుకోవడం, అలాగే ఒకవేళ ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అయిపోతే ఏ విధంగా ప్రో ప్లాన్ని డబ్బులు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు తెలుగు టూ అనులో లాగిన్ అవ్వని ఈమెయిల్ ఐడిని తీసుకుని ఇప్పుడు లాగిన్ అవుదాం. ఈ విధంగా చేస్తే మనకి 2 రోజులు ట్రయల్ ప్లాన్ అనేది లభిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. తెలుగు టూ అను ఈ విధంగా ఓపెన్ చేశాక ఒకవేళ లాగిన్ అయ్యలేకపోతే ఈ విధంగా లాగిన్ చేయమని చూస్తుంది. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు యూజ్ చేయని మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. ఒకసారి లాగిన్ అయ్యాక ఇక్కడ గమనించినట్లయితే యువర్ ప్లాన్ అనే సెక్షన్లో ప్రస్తుత ప్లాన్ కనబడుతుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఫ్రీ ట్రయల్ ప్లాన్లో మనం ఉన్నాం. అంటే మనకు ఈ కొత్త మెయిల్ ఐడితో ఫ్రీ ట్రయల్ అనేది లాగిన్ అవ్వడంతోనే యాక్టివేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కొంచెం కిందకొస్తే ఈ ట్రయల్ ప్లాన్ యొక్క ఎక్స్పైరీ అనేది 18th జూన్ 2025 అని చూడొచ్చు. అంటే 18th తర్వాత ట్రయల్ ప్లాన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అప్పటి వరకు 3 రోజులు ఫ్రీగా వచ్చిన ట్రయల్ ప్లాన్ని యూజ్ చేసుకుని మీకు నచ్చినటువంటి అప్లికేషన్లో తెలుగు టూ అను అనేది వర్క్ అవుతుందా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఉపయోగించే అప్లికేషన్లో వర్క్ అవుతే 3 రోజుల తర్వాత మీకు అనుకూలమైన ప్రో సబ్స్క్రిప్షన్ని డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు. ఇప్పుడు 18th జూన్ తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఫ్రీ ట్రయల్ ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ పక్కన సెక్షన్లో కనిపిస్తున్న ప్రో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో మీకు అనుకూలమైన ఒక ప్లాన్ని ఎంచుకొని బై నౌ అనే ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి ఒక డైలాగ్ బాక్స్ కనబడుతుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ వివరాలు, మీరు చెల్లించాల్సిన అమౌంట్ ఇక్కడ మరొకసారి చూపిస్తుంది. ఒకసారి వాటిని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతున్న పే నౌ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వివిధ పేమెంట్ ఆప్షన్స్ మీకు చూస్తాయి. అందులో మీకు అనుకూలమైన పేమెంట్ మెథడ్ ఎంచుకొని పేమెంట్ చేయొచ్చు. ఉదాహరణకు నాకు అనుకూలమైన పేమెంట్ మెథడ్గా క్యూఆర్ స్కానర్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ స్కానర్ని మొబైల్లో ఉన్న ఫోన్పే ఆర్ గూగుల్ పే లాంటి అప్లికేషన్లో స్కాన్ చేస్తే ఈ విధంగా తానంతట తానే ఎంత అమౌంట్ చెల్లించాలని వచ్చేస్తుంది. ఆ అమౌంట్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఇతర యూపీఐ పేమెంట్స్ చేసిన విధంగా దీన్ని కూడా చేయవచ్చు. ఒకసారి పేమెంట్ అయిన వెంటనే సాఫ్ట్వేర్లో కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా కనబడుతుంది. ఒక 5 సెకండ్ తర్వాత ఆ స్క్రీన్ క్లోజ్ అయిపోయి సాఫ్ట్వేర్లో ఈ విధంగా ఫ్రీ ట్రయల్ ప్లాన్ బదులుగా మీరు ఎంచుకున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ కనబడుతుంది. అంతే, ఈ విధంగా సులభంగా, వేగంగా తెలుగు టూ అను సబ్స్క్రిప్షన్ ప్లాన్ని పొందవచ్చు. ఒకవేళ కొన్ని అరుదైన సందర్భాలలో పేమెంట్ సక్సెస్ఫుల్ అయినా కూడా ఇంటర్నెట్ ఇష్యూ ఆర్ ఇతర కారణాల వల్ల సాఫ్ట్వేర్లో పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తే భయపడకండి. ఇక్కడ కనబడుతున్న మా వాట్సాప్ నంబర్కి పేమెంట్ సక్సెస్ఫుల్ యొక్క స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మా టీం దాన్ని వెరిఫై చేసి మీ ప్లాన్ని మాన్యువల్గా యాక్టివేట్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఒకసారి పేమెంట్ చేశాక రీఫండ్ అనేది ఇవ్వడం కుదరదు. కాబట్టి మీకు ఇచ్చిన 3 రోజుల ఫ్రీ ట్రయల్లో మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్లలో తెలుగు టూ అను ఖచ్చితంగా వర్క్ అవుతుందా అని టెస్ట్ చేసుకుని మాత్రమే ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. తెలుగు టూ అను ఫ్రీ ట్రయల్ ప్లాన్ పొందడం ఎలా, ప్రో సబ్స్క్రిప్షన్ చేసుకోవడం ఎలా అనే విషయాలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా సలహాలు, సూచనలు, సందేహాలు ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ +91 9392188283. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.